హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మళ్ళీ యూనిట్ 1లో ఉన్న 3 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, అండ్ ఇవి 5 మార్క్స్ 5 మార్క్స్, సారీ 5 స్టార్స్ 5 స్టార్స్ 3 స్టార్స్. అండ్ ఈ రెండు ఎల్ఎక్యూస్ లాగా వస్తాయి, ఇది ఒకటి ఎస్ఎక్యూ లాగా వస్తుంది. ఈ రెండు అయితే మెయిన్, ఇది సింపుల్ ఉంటుంది. మనం ఫస్ట్ వన్ చేద్దాం. అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ వై అనేది చేద్దాం. ఈ రెండు అయితే నెక్స్ట్ ఇవైతే మెయిన్ సమ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ ఇందులో ఉన్నది ఏంటంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఇది వై కూడా అనాలి, అనలేదు. ఇందులో మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏదో ఒకటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏదో ఒకటి తీసుకోవాలంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వి అని తీసుకుందాం. ఓకే, వి అని తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డెరివేట్ చేసినాం అంటే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇలా ఇలా చేయాలన్నమాట ఈ సమ్ని. సింపుల్ బట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ సింపులే, ఎంతైనా సింపులే. ఇప్పుడు మనం దీన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ డెరివేట్ చేసినాం, సేమ్ ఇక్కడ కూడా డెరివేట్ చేద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఓకే, రెండు సైడ్ డెరివేట్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉన్నదాన్ని డివై బై డిఎక్స్ ఈక్వల్ టు +1 ఇది ఉంది, ఎక్స్ ఉంది, దాన్ని డెరివేట్ చేస్తే 1 వస్తుంది. సో అంటే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ +1 అనేది ఉంది. సో ఇట్లా చేస్తాం అనమాట మనం డెరివేట్. ఇదేం లేదు, ఒకసారి దీనికి డెరివేట్ చేయండి, ఒకసారి దీనికి డెరివేట్ చేయండి, అయిపోతుంది. ఇది ఉంది కదా, ఇది దీనికి డెరివేట్ చేస్తే 1 అవుతుంది, ఇది దీనికి డెరివేట్ చేస్తే డివై బై డిఎక్స్ అవుతుంది. అండ్ ఇది ఈక్వల్ టు ఇది, అంటే డివై బై డిఎక్స్ అంటే ఏంటి? ఇప్పుడు -1 కదా. సో సింపుల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు అనిపిస్తుందా, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ 1 నాట్ పంపిస్తే డివి బై డిఎక్స్ -1 అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది క్వశ్చన్లో, ఎక్స్ ప్లస్ వై కూడా ఉంది. ఈ ప్లేసెస్లో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదొకటి సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది? డివి బై డిఎక్స్ -1 ఈక్వల్ టు సైన్ వి ప్లస్ కాస్ వి. అయితే మనకి ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేద్దామంటే ఆ -1ని కూడా మళ్ళీ అటు పంపించేద్దాం. అంటే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు దాన్ని అటు పంపిస్తే సైన్ వి ప్లస్ కాస్ వి +1. అయితే ఇప్పుడు రెండింటికి ఒక్కొక్క దానికి సపరేట్ ఫార్ములాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంది? ఓకే, ఫస్ట్ మనం దీని ఫార్ములా గురించి మాట్లాడుకుంటే సైన్ ఏ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఇక్కడ రాస్తున్నాం. సైన్ ఏ ఫార్ములా ఏంటంటే 2 సైన్ బై 2a v/2 కాస్ v/2. ఓకే, డైరెక్ట్ రాసేసుకుందాం, అయిపోతుంది. ఓకే, 2 సైన్ v/2 కాస్ v/2 అనేది సైన్ వి ఫార్ములా. అండ్ కాస్ v+1 అనే దానికి ఇంకో ఫార్ములా ఉంది, అదేంటంటే +2 కాస్ స్క్వేర్ v/2 అనేది దాని ఫార్ములా. ఒకటేమో దీని ఫార్ములా, ఒకటేమో దాని ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 కాస్ స్క్వేర్ని తీస్తే, ఓకే, 2 కాస్ స్క్వేర్ని తీస్తే కామన్ తీస్తే మనకు అప్పుడు ఓకే ఇక్కడ వేసేద్దాం. 2 కాస్ స్క్వేర్ని కామన్ తీస్తే డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ v/2 పైన సైన్ వస్తుంది, కింద కాస్ వస్తుంది. అంటే సైన్ v/2 బై కాస్ v/2. ఇందాక ఇక్కడ ఏముండే +1 కామన్ చేసినాం, ఒకటి వచ్చింది, ఒకటి లేదు. సో +1.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ సైన్ బై కాస్ అనేది ఉంది. అంటే సింపుల్గా సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, అది రాసేసుకుందాం. ఇది మళ్ళీ ఇక్కడ రాద్దాం, నేను రబ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఇందాక డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 2 cos square v/2 tan v/2 ప్లస్ 1 అనేది అయితే ఇందాక ఇక్కడ రాసినాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఎక్స్ని ఇక్కడే ఉంచి డివిని ఇటు సైడ్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ అన్ని వీలే ఉన్నాయి కదా. సో డెరివేట్ డివి తోటే అవుతుంది అది. అప్పుడు మనం ఏం చేద్దామంటే డిఎక్స్ని ఇక్కడే ఉంచేసి డివిని అటు తీసుకొస్తే అప్పుడు ఇది డివి, ఓకే ఇది వి, డివి డివైడెడ్ బై 2 cos square v/2 tan v/2 ప్లస్ 1 అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు అయిన దాంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఇంటిగ్రేషన్ అయితే చేయొచ్చు సింపుల్గా. ఓకే, ఇంటిగ్రేషన్ చేసే ముందు 2 cos square v/2ని మార్చుదాం, ఎందుకంటే 1/1 ఇదంతా ఇంటిగ్రేట్ చేసే బదులు ఫస్ట్ దాన్ని సింప్లిఫికేషన్లో చేసుకొని తర్వాత చేద్దాం. 2 cos square v/2 ఫార్ములా ఏంటంటే 1/, ఓకే ఎక్కడ రాద్దాం, దీనికి ఇది మల్టిప్లై చేస్తే ఓకే వచ్చింది. డిఎక్స్ ఈక్వల్ టు 1/2 secant square v/2 బై 1 ప్లస్ tan v/2 డివి. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా. సింపుల్, ఇక్కడ ఏం లేదు, దీని ఫార్ములా వాడినాం మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నది డివైడ్ చేసినాం, ఈ రెండు సైడ్ ఇంటిగ్రేట్ చేద్దాం, అంటే ఇటు ఇంటిగ్రేట్ చేద్దాం. అండ్ ఇంటిగ్రేట్లో మనకి ఇక తెలిసిందే, ఇక్కడ ఏది ఇంటిగ్రేట్ ఉన్నా డివైడ్లో ఇది ఎఫ్ డాష్ ఎక్స్, ఇది f(x), సో f(x) డైరెక్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో డెరివేట్ ఇంటిగ్రేట్ పోతే ఉత్తి ఎక్స్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు log ఆఫ్ 1 ప్లస్ tan v/2 ప్లస్ సి. ఇక్కడ అవసరం లేదనుకుంటా, ఇక్కడ రాసుకుందాం నెక్స్ట్. ఓకే, ఇదైతే వచ్చింది మనకు ఆన్సర్. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవాలంటే వి ప్లేస్లో మనం స్టార్టింగ్ x ప్లస్ వై తీసుకున్నాం కదా, దాన్ని రాసుకున్నాం. అంటే లాగ్ ఆఫ్ mod 1 ప్లస్ tan x ప్లస్ వై డివైడెడ్ బై 2 ఈక్వల్ టు x ప్లస్ సి అనేది అయితే మన ఆన్సర్. సింపుల్, ఇంతకు మించి ఎక్కడికి వెళ్ళదు అది.